నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భీమేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తజనం. ప్రజావాణి వినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్. పర్మిట్ రూములపై సత్వరమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐఎఫ్టియు నాయకులు ధర్నా. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కొనసాగుతున్న రజతోత్సవ వేడుకలు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన. రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఈరోజు సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. రాజన్నకు ప్రీతిపదమైన కోడిని కట్టేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయం మారుమోగింది. ప్రజావాణిలో వచ్చే వినతులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్, జిల్లా పరిషత్, పోలీసు, వైద్య తదితర శాఖలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
పట్టణంలోని వైన్స్ దుకాణాలలో పర్మిట్ రూములలో విచ్చలవిడిగా తినుబండారాలు విక్రయిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం ఆరోపించారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మద్యం పాలసీని కట్టడి చేస్తామని, బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని దశరథం మండిపడ్డారు. పర్మిట్ రూమ్లలో విచ్చలవిడిగా మాంసం విక్రయాలు చేస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు తన ఎన్నికల మేనిఫెస్టోలో మరి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏర్లై పారుతున్నటువంటి మద్యాన్ని మరి మేము అధికారంలోకి వస్తే కట్టడి చేస్తాం, షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం, క్రమేపీ మద్యపాన నిషేధం వైపు మరి అడుగులు వేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే ఎక్కువ మరి మద్యం పాలసీనే నమ్ముకొని ఆ మద్యంపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుకోవాలనుకోవడం సిగ్గుచేటు. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఎన్నికల మీ మేనిఫెస్టోలో చెప్పారో గదే అమలు చేయమంటున్నాం. మీ మద్యం పాలసీని మార్చుకోవాలని చెప్తున్నాం. కేవలం మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడపద్దు, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల సుఖ సంతోషాలను కూడా కోరుకోవాలి. క్రమేపీ ఈ మద్యపాన నిషేధం వైపు మీ అడుగులు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి గల్లీలో, ప్రతి పల్లెల్లో కూడా అనేక బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఈ పర్మిట్ రూముల్లో మరి నిబంధనలకు విరుద్ధంగా కుర్చీలు, బెంచీలు వేసి నాన్ వెజ్ తినుబండారాలు పెట్టి ప్లాస్టిక్ గ్లాసులను యథేచ్ఛగా మరి వినియోగిస్తూ ప్రభుత్వ నిబంధనలకు మరి తూట్లు పడుస్తూ ఉన్నారు. వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. మీ పాలసీ ప్రకారం మీరు ఏదైతే మీ ప్రభుత్వం ఒక విధానం రూపొందించుకుంది ఆ విధానం ప్రకారమే మీ మద్యం పాలసీ ఉండాలి తప్ప దానికి భిన్నంగా ఉండద్దు. దాని భిన్నంగా పోతున్నటువంటి మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ 2 రోజుల్లో చర్యలు తీసుకుపోయినట్టయితే ఇదే కలెక్టరేట్ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు కూడా మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రజతోత్సవ వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఆలయంలో అష్టలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప ఆలయ రజతోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాచ విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు, లలిత సేవా సమితి సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. समन्दहसिवेक्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेत् अम्बिकाम्। श्रीदत्ता जय दत्ता जय जय दत्ता श्रीदत्ता మనం భగవంతుడు మనకు చేతులు ఇచ్చిండు, చేతులు పనిచేస్తున్నాయి అనుకుంటే చప్పట్లు కొట్టు చేయండి. లేకపోతే ఈ మన మనుషులే కాదు, దేవుడు ఇచ్చిన చేతులు నీ చేతులు కావు అందుకు మనం కొట్టకండి చప్పట్లు. ఇక నోరు నోటి నిండా నామం అనేది నోరు ఇచ్చిండు, తినదందుకు మాత్రమే కాదు అంటున్న వాళ్ళు మాత్రమే అని తినదందుకు అంటున్న వాళ్ళు కొంచెం సిద్ధంగా తినవచ్చు. ఒకసారి చూద్దాం ఎవరెవరు ఏమనుకుంటున్నారు. అయితే చప్పట్లు కొట్టకుండా ఉన్న వాళ్ళను పక్క వాళ్ళు చూసి ఏమనుకుంటున్నారంటే పాపం ఈ ఆయనకు ఈమె ప్రాక్టీస్ చేస్తుంది చెప్పండి. ఎందుకని ఎండబడుతుంది, నీళ్ళు ఎడబడుతుంది, మనకంటే ముందు నిలబడుతుంది. ఆ పిల్లగా చూసింది అమ్మ మనకంటే ముందు అది పోవద్దు. పిల్లలకి కోరిక అంటే మనకంటే పోతుంది, అదే పోతుందా ఇక కింద పడ్డాడు, పోతున్నాడు, ఏడుస్తున్నాడు, మనకంటే ముందు పోదు. ఏంటి అన్న కట్టడం లేదు. అన్న కూడా ఏం చేస్తాం, అరవై వీడియో అక్కడి నుంచి ఒక చదువుకున్న వ్యక్తి బాగా అందరికీ ప్రేమగా చూస్తే ఒక వ్యక్తి అవుతారు. పాపం నీ అమ్మ ఎందుకు ఏడుస్తుంది, పిల్లడానికి అంటే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే అయ్యా నువ్వు మంచిగా దేవుడు కూడా వచ్చినావు. ఆయన ముందర ఏమన్నా ముందు ఏమవుతుంది ఆయన అనిపిస్తారు కాదు, నువ్వు పోతున్నావు నీడ
మాకంటే ముందు పోతున్నది, ఈ పిల్లగాడు మాకంటే ముందు నీదో పోతుంది ఏడుస్తుంది. దీనికి ఏమాల్సిన అవసరం కదా, పిల్లగానే మానిపిస్తాను. లేవు అమ్మ ఒకసారి ఇటు మొక్కం చేయాలి, ఇటు మొక్కం చేయాలి. చేస్తే ఏమైంది? నీళ్ళు ఎటువంటి ఇటు మొక్కం చేస్తే నీళ్ళు ఎక్కిపోయి, అటు మొక్కం చేస్తే నేను ఆ నీడనే మాయ. దేవుడికి మొక్కం చేస్తే మన ఎక్కడ ఎదుగుతుంది, దేవుడికి నీళ్ళు. కాబట్టి టర్న్ టువర్డ్స్ గాడ్, భగవంతుని వైపు కాదు, పరమాత్మ వైపు చూడాలి. పరమాత్మ అనేది మనకి ఏం చేస్తుందంటే ఒక 6 చేతులు, 4 చేతులు, 5 చేతులు, 8 చేతులు, 10 చేతులు, 16 చేతులు, 20 చేతులు, ఆ చేతులలో ఆయుధాలు ముందరేక్షు భాషాన్ని పుష్ప బాణాస్తే ముందరే అవి ఉంటే కిరీటం ఉంటుంది, కాళ్ళు ఉంటుంది, లేక బాణం ఉంటుంది, గదం ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, ఏదో అట్లా తెలుసు దేవుడు. ఆ దేవుడే ఒక గుళ్ళే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? భగవంతుడిని పరిమితం చేస్తాం, అపరిమితమైన భగవంతుడిని పరిమితం చేస్తాం. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, పెండింగ్ వేతనాలు వెంటనే అందించాలని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులను పని భద్రత కల్పిస్తానని, కనీస వేతనం 26,000 అమలు చేస్తానని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తానని, అన్ని రకాల గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ అన్నారు. కానీ 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తోంది. ఒడ్డు వచ్చేదాకా ఓడమల్లయ్య, ఒడ్డు వచ్చిన తర్వాత బోడమల్లయ్య అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఉందన్నారు. ఇప్పటికే అనేక దఫాలుగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను కలెక్టర్ నుండి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు తీసుకువెళ్లడం జరిగింది. కలిసిన ప్రతిసారి సమస్యలను పరిష్కరిస్తామంటున్నారే తప్ప పరిష్కరించడం లేదు. కాలయాపన చేస్తున్నది, పరిష్కారం మాత్రం చేస్తలేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులలో 1వ తారీఖు నాడు వేతనాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం 3-4 నెలల వేతనాలు ఎన్ని మీరు పెడుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సూరం పద్మ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్, కార్యదర్శి మల్యాల నరసయ్య, సిఐటియు జిల్లా నాయకులు రాజశేఖర్, అరకోల్ మల్లయ్య, లోకాన్ శ్రీనివాస్, అంజయ్య, మహేష్, నరసయ్య, వీర్నపల్లి నరసయ్య, టోక్ సీను, చీర్లవంచ రవి, ఎల్లారెడ్డిపేట సీను, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గతంలో 33 రోజులు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పెట్ల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేస్తాం, ఈ 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని మీ పంచాయతీ కార్మికులకు మేము అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది అధికారంలోకి వచ్చి. ప్రభుత్వం వచ్చినాక శాఖలు కూడా ఏర్పడ్డాక పంచాయతీరాజ్ శాఖ మంత్రికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము మా యూనియన్గా లెటర్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ లెటర్ ఇచ్చినప్పుడే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని కాలయాపన చేస్తూ ఉంది. మరి 2.5 సంవత్సరాలు గడిచిన అనేక మంది కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలకు కూడా న్యాయం జరగట్లేదు. మరి చనిపోయిన కార్మికులందరికీ కూడా 10 లక్షల రూపాయలు మేము తక్షణమే ఇస్తామని చెప్పడం జరిగింది. వారికి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే చనిపోయిన కార్మికులందరికీ కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని, మరి వయసు పడ్డ వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్తా ఉంది. మరి వారికి న్యాయంగా వాళ్ళకు పెన్షన్ రూపంగా ఇవ్వాలనేది చెప్తా ఉన్నాం. ఈ పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా 2వ PRC వర్తింపజేయాలని, మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పర్మిట్ చేయాలనేది, కనీస వేతనం 26,000 తగ్గకుండా ఇవ్వాలని, 51 జీవోను సవరించి
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్గా ఉన్న వారందరినీ కూడా సహాయ కార్యదర్శులుగా నియమించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అప్పుడు సమ్మె విరమిస్తే మేము చేస్తామని చెప్పడం జరిగింది. మరి సమ్మెను కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని మేము వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు త్వరలో జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశాలలో కూడా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గడిచి 3 నెలలు గడుస్తూ ఉంది. మరి వారి కుటుంబాలు ఖర్చున పడుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎమ్మెల్యేలకైతేనేమో ఎంపీలకైతేనేమో 4-5 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకు ఒక్క నెల ఆగుతూ ఉందా? మరి ఇవాళ వాళ్ళ పెన్షన్ రూపంగా కూడా తీసుకుంటా ఉన్నారు. మరి వెనుక చాటును కూడా అనేక రూపాల్లో తీసుకుంటా ఉన్నారు. మరి నిత్యం ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి వస్తుందంటే 2 రోజుల ముందు నుంచే మేము ఆ గ్రామాలను పారిశుభ్రత చేయాలి. ఆ ఎమ్మెల్యేకు స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలి. ఆ ఎమ్మెల్యే వస్తుందంటే వాటర్ సప్లై చేయాలి. ఏ అధికారి వచ్చినా, ఏ ప్రజా ప్రతినిధులు వచ్చినా మరి ఈ గ్రామ పంచాయతీ కార్మికుల మీదే వాళ్ళు తీర్చుకుంటా ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ రక్తాన్ని ఒక నీరుగా కారిపోతూ ఉంది. మరి ఇవాళ ఇక్కడ చూడండి, ఒక్కల ముఖాల మీద రక్తం ఉన్నట్టయితే మరి కార్మికులందరూ నిత్యం వర్షంలో కానీ, చలిలో కానీ, ఎండలో కానీ కష్టపడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తానని, అట్లాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తానని, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి మరి గద్దెనెక్కినాక మరి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను మొత్తం మర్చిపోవడం జరిగింది. మరి ఇప్పటికి కూడా వాళ్ళ కనీస వేతనాలు అమలు అవుతలేవు. అట్లాగే మల్టీపర్పస్ విధానం మెయిన్ ఏదైతే ఉందో అది కూడా రద్దు చేసే ప్రసక్తి లేదు. మరి ఈ రకంగా అన్ని రకాల గ్రామ పంచాయతీ కార్మికులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెంటనే తేరుకొని మరి ఇప్పటికైనా వాళ్ళ కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, అదేవిధంగా వాళ్ళ పెండింగ్ వేతనాలు ఉన్నాయి. వాళ్ళ దాదాపు మా జిల్లాలోనే 2 నెలలు 3 నెలల సార్లు జీతాలు రావడం లేదు. తక్కువ వేతనాలతో పనిచేసే కార్మికులకు 2-3 నెలల సార్లు జీతాలు రాకపోతే వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారు ఇక్కడ కలెక్టర్గా ఆలోచించాలి. మరి ప్రతి నెల ఎప్పుడు చూసినా మేము ధర్నాలు చేస్తేనే లేకుండా ఆందోళన చేస్తేనే జీతాలు విడుదల చేసే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈరోజు చూసినట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన జిల్లా వ్యాప్తంగా మరి గ్రామ పంచాయతీ కార్మికులందరూ తన ప్రాణాలు త్యాగం చేసి మరి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచి మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ వైఖరి సరైన కాదు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లా గ్రామ పంచాయతీ కార్మికులను మర్చిపోయి వాళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే వాళ్ళకి ఏ గతి పట్టిందో మరి రాబోయే కాలంలో కూడా మీరు ఈ రకంగా మన గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల వివరిస్తే మీకు కూడా అదే గతి పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ గారు మరి ఆలోచించి వెంటనే వాళ్ళ కనీస వేతనాలను మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం అమలు చేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్ సమావేశాల లోపల ముందు అన్ని సమస్యలు పరిష్కారం కాకుంటే గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భీమేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తజనం. ప్రజావాణి వినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్. పర్మిట్ రూములపై సత్వరమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐఎఫ్టియు నాయకులు ధర్నా. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కొనసాగుతున్న రజతోత్సవ వేడుకలు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.